చూపిస్తున్నా మీకు ఇంకో గణేష్ మహారాజ్, చాలా భారీ గణేష్ మహారాజ్. ఇది చాలా బ్రహ్మాండంగా ఉన్నది. పంచ కూడా చూసుకోండి, న్యాచురల్ పంచ లెక్క ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకు చేతి మీద. నమస్కారం ఫ్రెండ్స్, నేను మీ సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఇవాళ వచ్చేసి నేను కోరుట్లకు రావడం జరిగింది. కోరుట్లలో చాలా ఫేమస్ గణేష్ మహారాజ్ షెడ్, వినాయకుల షెడ్, మన శిల్పకళ ఆర్ట్స్. ఆ శిల్పకళ ఆర్ట్స్లో ఆల్రెడీ కలరింగ్ కావడం జరిగింది. నేను వచ్చేసి ఒక 2 weeks బిఫోర్ అయితే రావడం జరిగింది ఇక్కడ కోరుట్లకు శిల్పకళ ఆర్ట్స్లో. అక్కడ ఏమేమి విగ్రహాలు ఉన్నాయి ఏంటి అని మాత్రం మీకు వీడియో రూపంలో చూపిస్తాను. తప్పకుండా నా వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలానే మనమైతే మీకు విగ్రహాలు మొత్తం చూపిస్తాను డీటెయిల్గా. చాలా భారీ భారీ గణేష్ మహారాజులు ఇక్కడ చూసుకున్నాం. మనకు గణేష్ మహారాజులు చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే మనకు ఒక 18 feet గణేష్ మహారాజు. మేబీ అడ్డం వచ్చే ఎడల్పులు వచ్చేసి చాలా భారీ గణేష్ మహారాజ్. ఇక్కడ గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే మనకు ఎర్ర పంచ అండ్ మనకు షేడింగ్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. అండ్ తొండం వారు కూడా చాలా ఎక్సలెంట్. అండ్ మనకు గణేష్ మహారాజ్కి కిరీటం పైన చూసుకున్నట్టయితే మహాదేవుడు మంచిగా కూర్చొని ఉండడం జరిగింది. అండ్ అలానే బ్యాక్గ్రౌండ్ కూడా చాలా భారీ బ్యాక్గ్రౌండ్ చూసుకున్న బ్యాక్గ్రౌండ్ కూడా ఇంకా గోల్డ్ వర్క్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు. అండ్ కలరింగ్ వర్క్ కూడా ఇంకా కంప్లీట్ ఏం కాలేదు. అండ్ అలానే ఈ లైన్లో చూసుకున్నట్టయితే మనకు సేమ్ గణేష్ మహారాజ్ అయితే ఉండడం జరిగింది. ఈ లైన్లో సేమ్ గణేష్ మహారాజ్. అండ్ అలానే నా వీడియో కొంచెం లెంత్ అవుతుంది, కాకపోతే ఏంటంటే మీరు మొత్తం ఫార్వర్డ్ చేయకుండా మాత్రం వీడియో మొత్తం చూడండి. అండ్ అలానే మీకు చెప్పాను కదా, కొంచెం ఇక్కడ గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే ఇక్కడ లయన్ ఫేస్ కూడా ఉండడం జరిగింది. మనకు సేమ్ మోడల్ గణేష్ మహారాజ్ రైట్ సైడ్కి అయితే మాత్రం లయన్ ఫేస్ కూడా ఉండడం జరిగింది. అండ్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ లయన్ ఫేసెస్ అయితే ఉండడం జరిగింది. అండ్ మనకు అలానే చూసుకున్నట్టయితే మనకు మూషిక వాహనం కూడా కింద ఉన్నది, లడ్డు తింటుంది మన మూషిక వాహనం. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకా అక్కడ చూస్తున్నాం ఇంకా చాలా డిఫరెంట్ మోడల్స్ గణేషెస్ ఉన్నాయి. గణేష్ మహారాజ్ కాడికి వెళ్దాం, ఇది చూద్దాం మనం. మొత్తానికి అయితే ఏంటంటే ఇక్కడ చాలా విగ్రహాలు హోల్సేల్ మరియు రిటైల్ కూడా అమ్ముతారు. ఇక్కడ చూస్తున్నాం ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే మనం రావడం జరిగింది కదా. ఇంకో గణేష్ మహారాజ్ వచ్చేసి మనకు రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు ఏనుగులు అయితే ఉండడం జరిగింది. గణేష్ మహారాజ్ మాత్రం సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. ఇక్కడ ఈ గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే మనకు హైట్ వచ్చేసి ఒక 20 feet. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇంకా ఏంటంటే దీనికి పంచ వస్తుందా లేకుంటే కలరింగ్ వర్క్ వస్తుందా తెలియదు. అలానే ఇంకో గణేష్ మహారాజ్ దగ్గర అయితే వెళ్ళి చూద్దాం. ఇంకో గణేష్ మహారాజ్ ఏ విధంగా ఉన్నది ఏంటి అని మాత్రం. చెప్పన్నా ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి వచ్చాం కదా. ఇంకో గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే మనకు సేమ్ గణేష్ మహారాజ్ వచ్చేసి సిట్టింగ్ పొజిషన్. ఈ గణేష్ మహారాజ్ చూసుకుంటే ఏంటంటే మొత్తం కవర్ వేసి ఉండడం వల్ల మనకు అంత క్లారిటీగా అయితే అవపడతలేదు. మేబీ మీరు చూడవచ్చు, కొంచెం దగ్గర నుంచి జూమ్ చేసి చూపిస్తున్నా. అక్కడ పైన చూసుకున్నట్టయితే మనకు నందీశ్వరుడు ఉన్నాడు. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మహాదేవుడు. అండ్ కింద చూసుకున్నట్టయితే మనకు పార్వతీ మాతన లేకుంటే లక్ష్మీమాతను అనుకుంటా. ఎందుకంటే లక్ష్మీమాత ఎందుకు అంటున్నా అంటే ఇక్కడ చేతితో తామర పువ్వు ఉన్నది కాబట్టి నేను లక్ష్మీమాత అని చెప్తున్నా. చూసింది కదా ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం మనము. ఇక్కడ చూసింది కదా ఇంతకుముందు, ఇక్కడ ఇంకో చాలా డిఫరెంట్ మోడల్ గణేష్ మహారాజ్ ఉన్నది. ఇంకో డిఫరెంట్ గణేష్ మహారాజ్ ఏంటంటే ఇక్కడ మనకు గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే మనకు మహారాజా మోడల్లో కూర్చొని ఉండడం జరిగింది గణేష్ మహారాజ్. అండ్ ఆశీర్వాదం చేతి కూడా చూడండి బ్యాక్ సైడ్ ఉన్నది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు కృష్ణుడు రాధా పైన గణేష్ మహారాజ్కి రైట్ సైడ్. ఈ గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే మనకు పగడి కూడా చూడండి, న్యాచురల్ పగడి ఇక్కడ ఉన్నది ఈ గణేష్ మహారాజ్కి. చూసింది కదా ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి ఒక 20 feet ఉంటుంది గణేష్ మహారాజ్ హైట్. అండ్ అలానే ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇంకా ఇది చూసింది కదా ఈ గణేష్ మహారాజ్ మొత్తం మనము ఇదో పిలిచాము. సేమ్ మోడల్ గణేష్ మహారాజెస్ ఉన్నాయి. ఇంకా ముందు పోయి చూద్దాం ఇంకా ఏమేమి మోడల్ గణేష్ ఉన్నాయి ఏంటి అని మాత్రము. ఎందుకంటే మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ కొన్ని విగ్రహాలకు ఏంటంటే డిఫరెంట్ కలర్స్ కొట్టింది. అంటే పంచకు కానివ్వండి, కలువకు కానివ్వండి, ఇట్లా మొత్తం డిఫరెంట్ కలరింగ్ అనేది చేసింది ఈ విగ్రహాలకు. ఇంకా చాలా వర్క్ అనేది ఉంది, ఇంకా చాలా వర్క్ అనేది ఉంది. ఇంకా చూసుకోవచ్చు మనం. ఇంకా కొన్ని గణేష్ కాడికి అయితే పోయి చూద్దాం ఇంకా ఏమేమి గణేష్ ఉన్నాయి. మొత్తానికి అయితే ఇక్కడ చిన్న గణేష్ కూడా ఉన్నాయి. ఆ చిన్న గణేష్ కూడా ఏంటంటే ఇప్పుడు పండుగ అనేది చాలా ఇంకొక
2 months పైన ఉన్నాయి కాబట్టి ఇక్కడ మొత్తం కవరింగ్ వేసి పెట్టడం జరిగింది. ఓన్లీ గోల్డ్ వర్క్ అండ్ ఐ పెయింటింగ్ అయితే అయిపోతుంది. అలానే ఇక్కడ గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే మనకు సింహాసనం పైన కూర్చున్నది. ఈ సింహాసనం కలర్ కూడా చూడండి, మనకు మెటాలిక్ కలర్. ఇక్కడ చూసింది కదా, మొత్తానికైతే ఇక్కడ మొత్తం గణేష్ మహారాజ్ మాత్రం మొత్తం పెయింటింగ్ అవడం జరిగింది. అండ్ అలానే ఇంకోటి ఏంటంటే ఇక్కడ కూడా ఒక షెడ్ ఉన్నది. ఆ షెడ్ కాడికి వెళ్తే మీకు తీసుకెళ్తున్నాను. ఇప్పుడు పోతున్నా, నేను పోయి చూపిస్తా అక్కడ ఏమేమి విగ్రహాలు ఉన్నాయి ఏంటి అని మాత్రము. ఇక్కడ చూసుకుందాం. ఇక్కడ గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే మనకు మంచిగా కాల్మీద కాలు వేసుకొని పగడి చుట్టుకొని కూర్చొని గణేష్ మహారాజ్. మొత్తం ఏంటంటే కవరింగ్ చేసుకొని పెట్టుకున్నారు ఇవన్నీ. చూద్దాం, ఇంకా కొంచెం లోపలికి పోతే చూద్దాం ఇంకా ఏమన్నా ఉన్నాయా ఏందని గణేష్ మహారాజులు. ఈ గణేష్ మహారాజ్ హైట్ చెప్పలే కదా మీకు. ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి మనకు ఒక 8 feet ఉంటుంది గణేష్ మహారాజ్. ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం ఇంకా కలరింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయి కవర్లు వేసేసుకున్నారు వీళ్ళంతా. ఇక్కడ చూసింది కదా, మనకు వచ్చేసి మొత్తం సేమ్ ఇంతకుముందు చూపించాను ఒక మోడల్ గణేష్ మహారాజ్ మీకు. సేమ్ మోడల్ గణేష్ మహారాజెస్ ఉన్నాయి. ఇక చూడండి, మనకు తొండం పైన కూడా మొత్తం డిజైనింగ్ వర్క్ అనేది ఉన్నది. ఇక్కడ చూసుకుందాం ఇంకో గణేష్ మహారాజ్ కూడా వచ్చేసి మంచిగా సింహాసనం పైన కూర్చున్నారు. ఆశీర్వాదం కూడా కూడా చాలా బాగున్నది. అండ్ అలానే గణేష్ మహారాజ్కి ఏంటంటే ఇటు రైట్ సైడ్ చూసుకుంటే మనకు కృష్ణుడు, అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మాత్రం మనకు పండర్పూర్ విఠలేశ్వరుడు ఈజ్ అ ఫేమస్ టెంపుల్ ఇన్ మహారాష్ట్ర. పండర్పూర్ రుక్మిణి టెంపుల్ అని కూడా అంటారు, పండర్పూర్ అని అంటారు. మహారాష్ట్రలో చాలా ఫేమస్ టెంపుల్ అది. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ గణేష్ మహారాజెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకుందాం. ఇక నేను ఇంకో షెడ్కి అయితే రావడం జరిగింది. ఇంకో షెడ్లో కూడా చాలా భారీ గణేష్లు అయితే ఉన్నాయి. మొత్తం కలరింగ్ అయ్యి పంచ కలర్ ఇట్లా అన్నీ చూడండి. ఇక్కడ చూసుకున్నట్టయితే బొజ్జగణపయ్య. ఈ బొజ్జగణపయ్య చూసుకున్నట్టయితే మనకు పంచకు వచ్చేసి ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్ షేడింగ్. బాడీ కలర్ కూడా చాలా బాగున్నది. అండ్ మనకు కిరీటానికి కూడా మంచి వర్క్ అయితే కావడం జరిగింది, కలరింగ్ వర్క్. ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి ఒక 10 to 11 feet మధ్యలో ఉంటుంది. అండ్ ఈ గణేష్ మహారాజ్ సేమ్ మోడల్ గణేష్ మహారాజెస్ ఈ లైన్లో ఈ మొత్తం ఈ షెడ్లోనే సేమ్ ఉన్నాయి గణేష్ మహారాజ్లు అన్నీ. అక్కడ కనిపిస్తాం కదా, ఆ షెడ్కి అయితే పోయి చూస్తాను. మీకు ఇంకేమైనా వినాయకులు ఉంటే దాంట్లో ఉన్న విగ్రహాలు ఇంకా చూపిస్తాను నేనైతే. ఇక్కడ చూసుకోవచ్చు ఈ గణేష్ మహారాజ్ వచ్చేసి మనకు సింహాసనం పైన కూర్చున్నారు గణేష్ మహారాజ్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఏనుగు ఫేసెస్. అండ్ అలాగనే మనకు సత్యనారాయణ స్వామి వారు ఉండడం జరిగింది. అండ్ మనకు అరిటాకులు కూడా ఉన్నాయి అక్కడ చూసింది కదా. ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి ఒక 15 feet. ఈ లైన్లో చూసుకుంటే మనకు సేమ్ గణేష్ మహారాజులు అన్నీ ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఒకటే షెడ్లో కొన్ని చాలా డిఫరెంట్ గణేష్లు ఉన్నాయి, అంటే సేమ్ మోడల్ గణేష్లు ఉన్నాయి. మీకు ఏంటంటే ఒక్కొక్క గణేష్ మహారాజ్ ఇక్కడ చూసుకోవచ్చు. మనకు ఇంకో బొజ్జగణపయ్య అయితే మాత్రం కళ్ళు దింపేసి ఉన్నాయి, కానీ ఏంటంటే మొత్తము మనకు కవర్ వేసి ఉంది కాబట్టి కరెక్ట్గా అనిపిస్తలేదు. ఇక్కడ చూద్దాం మనం ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే. సేమ్ మోడల్ గణేష్ మహారాజ్ కొంచెం ఏంటంటే రీసెంట్లీగా వేసినట్టున్నది కలరింగ్ కాబట్టి. ఇక్కడ మనం ఆల్రెడీ బయట చూసినాం అక్కడ, కానీ అప్పుడు ఆ గణేష్ కూడా చూసుకోవచ్చు. ఈ గణేష్ సేమ్ అలానే ఇక చూడండి ఇక్కడ సేమ్ గణేష్ మహారాజ్. ఇక ఇక్కడైతే మాత్రం ఇక మొత్తం గోల్డ్ వర్క్ ఇట్లా మొత్తం కంప్లీట్ అయిపోయి ఉన్నది. అటు మనకు అయ్యప్ప ఉన్ను సుబ్రహ్మణ్య స్వామి వారు కూర్చొని ఉండడం జరిగింది గణేష్ మహారాజ్కి. బొట్టు వచ్చేసి ఏమో మనకు నాగుంపాం అండ్ శివలింగం కూడా అనుకుంటా, శివలింగమే. ఇక్కడ చూడండి గణేష్ మహారాజ్ చూసి మనకు మహారాజా మోడల్లో కూర్చొని ఉన్నది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక మీకు చాలా క్లియర్గా ఇక్కడైతే ఒక గణేష్ మహారాజ్ ఉన్నది. గణేష్ మహారాజ్ దగ్గర ఇది చూపిస్తాం మీకు. ఆల్మోస్ట్ ఆల్ మనం అక్కడ చూసినాము, కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ కవర్ తీసి ఉన్నది గణేష్ మహారాజ్కి. ఇక్కడ చూడండి, ఇంతకుముందు ఈ గణేష్ మహారాజ్ అయితే చూసినాం మనం, కాకపోతే ఈ గణేష్ మహారాజ్కి ఐస్ దింపిండ్లు, ఇంకా బొట్టుకి ఇట్లా ఏం దింపలే. చూడండి ఐ పెయింటింగ్ అయినాక మాత్రం ఇంకా సూపర్ ఉన్నాయి కదా గణేష్ మహారాజ్. దీనికైతే మొత్తం ఇక మనకు గోల్డ్ వర్క్ కూడా కంప్లీట్ కావడం జరిగింది గణేష్ మహారాజ్కి. ఇంకోటి అలానే ఇక్కడ భారీ గణేష్ మహారాజ్ కూడా మనకు నెయిల్స్కి పెయింటింగ్, గోర్ల చేతులకు కళ్ళు, బొట్టు మొత్తం కంప్లీట్ కావడం జరిగింది. చూడండి గణేష్ మహారాజ్ ఎంత బాగున్నదో. అంటే పంచ వచ్చేసి మనకు రైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ అండ్ షేడింగ్ వచ్చేసి డార్క్ గ్రీన్. ఈ తొండం పైన డిజైన్ చూడండి చాలా బాగుంది. దగ్గర నుంచి మీకు ఐస్ చూపిస్తున్నా చూడండి, అసలు గణేష్ మహారాజ్ చూసినట్టే అనిపిస్తుంది నాకైతే. ఇక కొంచెం ముందుకు వచ్చి చూసిన మీకు ఇక్కడ
మొత్తం ఏంటంటే మొత్తం కలరింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయి ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళు కవరింగ్ వేసి కూడా పెట్టేసింది ఇక్కడ విగ్రహాలు. ఒక మోడల్ అయితే మీకు చూపించాను కదా, ఇక్కడ సేమ్ ఇంకా సేమ్ గణేష్ మహారాజ్ అయితే ఉన్నాయి మొత్తం మనం చూసుకోవచ్చు. ఎందుకంటే కవర్ వేసిందే కదా, మనకు అంత క్లారిటీగా అయితే తెలియదు. చూసుకోవచ్చు అక్కడైతే ఒక గణేష్ మహారాజ్ ఉన్నది, పోయి చూద్దాం. వితౌట్ కవర్ ఉన్నది, పగడి జుట్టుకున్నది. ఇది జస్ట్ ఇంతకుముందు చూసాను నేను, తీసుకెళ్ళి చూపిస్తాను గణేష్ మహారాజ్కి. అది చూడండి, అబ్బా ఎక్సలెంట్ ఉన్నది గణేష్ మహారాజ్. అది చూడండి, సింహాలు అండ్ పగడి ఇట్లా మస్తు బాగుంది కదా ఈ గణేష్ మహారాజ్. మీకు ఇంకో గణేష్ మహారాజ్, చాలా భారీ గణేష్ మహారాజ్. ఇది చాలా బ్రహ్మాండంగా ఉన్నది. పంచ కూడా చూసుకోండి, న్యాచురల్ పంచ లెక్క ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకు చేతి మీద వచ్చేసి ఆశీర్వాదం చేయికి ఓం అని రాసి ఉండడం జరిగింది. అండ్ అలానే తొండం పైన డిజైనింగ్ కూడా చూడండి చాలా బాగున్నాయి. అండ్ దంతాలు కూడా గణేష్ మహారాజ్కి చాలా బాగున్నాయి. అండ్ మనకు ఐ పెయింటింగ్ కూడా చూడండి, ఎక్సలెంట్ ఐ పెయింటింగ్. అండ్ మనకు కిరీటం కూడా చూసుకున్నట్టయితే చాలా బాగున్నాయి కిరీటం. ఒక చేతిలో వచ్చేసి మనకు త్రిశూలం ఉంది, ఒక చేతిలో వచ్చేసి గొడ్డలు ఉన్నది, చూసింది కదా. ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి ఒక 22 feet ఉంటుంది గణేష్ మహారాజ్. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ఇక్కడికి వచ్చి పర్చేజ్ చేసుకోండి. ఇక్కడ ఇంకో గణేష్ మహారాజ్ దగ్గర అయితే రావడం జరిగింది. ఇంకో గణేష్ మహారాజ్ వచ్చేసుకున్నట్టయితే మనకు మొత్తం చూడండి, గణేష్ మహారాజ్ చాలా భారీ గణేష్ మహారాజ్. ఇది చూసింది కదా. మనకు ఈ గణేష్ మహారాజ్ హైట్ కూడా వచ్చేసి ఒక 22 feet ఉంటుంది. ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్న విగ్రహాలు మాత్రం మీకు చూపించాను. అండ్ అలానే ఇంకా కొన్ని షెడ్స్ ఉన్నాయంట, ఆ షెడ్స్ కూడా పోయి చూపిస్తాను మీకు విగ్రహాలు మొత్తం. ఏంటంటే ఇంకా కొంచెం కంటిన్యూ చేయండి, నా వీడియో అనేది కొంచెం కంటిన్యూ అవుతుంది. అలానే నా ఛానల్ కొత్త చూసిన వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకు బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఓకేనా.